తిరుపతి దేవస్థానం ఎఫ్ఏ సిఏఓ పదవికి సంబంధించిన రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. స్వామివారి కోట్లాది రూపాయల ఆస్తుల పర్యవేక్షణ బాధ్యత కారణంగా అర్హత గల ఐఆర్ఎస్ లేదా ఐఏఎస్ అధికారిని నియమించాలని పేర్కొన్నారు. టీటీడీలో ఎఫ్ఏ అండ్ సిఓగా నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నటువంటి బాలాజీ యొక్క ఆస్తులు జప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే బాలాజీ ఎఫ్ఏ అండ్ సిఓగా నిబంధనలకు విరుద్ధంగా 10 ఏళ్లకు పైగా కొనసాగుతున్నాడు. ఈ ఎఫ్ఏ అండ్ సిఓ పోస్టును వాస్తవానికైతే ఇండియన్ అకౌంట్స్ అండ్ ఆడిటింగ్ సర్వీస్ వాళ్ళని నియమించాలి. గతంలో కూడా ఐఏఎస్ అధికారులు అదేవిధంగా ఐఆర్ఎస్ అధికారులు చేసినటువంటి పదవిని ఈ బాలాజీ అనే అతను తనకున్నటువంటి వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడుగా అన్నమయ్య అన్న కొడుకు మాదిరిగా బిల్డప్ ఇస్తాడు కానీ ఒక పెద్ద అవినీతి పరుడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇదే విషయాన్ని నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. ముఖ్యంగా మా యొక్క విజ్ఞప్తి ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్తాం. ఈ విషయాన్ని ఎఫ్ఏ అండ్ సిఓ అనేది చాలా ముఖ్యమైనటువంటి పోస్ట్. అది స్వామివారి డబ్బుల్ని, స్వామివారి నిధుల్ని, స్వామివారి ఆస్తుల్ని కాపాడేటువంటి ఈ పోస్టులో ఒక ఐఏఎస్ అధికారి లేకుండా ఐఆర్ఎస్ అధికారి నియమిస్తే నిబద్ధతతో పనిచేస్తారు. స్వామివారి ఆస్తుల రక్షణ ఉంటుంది. ఇటువంటి వాళ్ళు బందిపోడు దొంగల కన్నా దారుణమైన వాళ్ళు వీళ్ళు. ఈ బాలాజీ అనే వ్యక్తి, ఇతను తక్షణం తొలగించాలి. మేము ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. సమర్థంగా లెక్కలు చేసేవారిని, లెక్కలు చూసేవారిని నియమించుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను.